చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా చూసి మనం కూడా అట్లా ఎగరాలనని ఏలాడాలనని ఇట్లా చేయి చూపించుకుంటే ప్రాక్టీస్ చేసేది యాదుందా. కొందరు అయితే సాలెపురుగు గరిస్తే అసలు శక్తులు వస్తాయని అవిటితో కరిపించుకొని చూసిర్రని కూడా వార్తలు చూసినాము. అవన్నీ సరే గాని ఇప్పుడు ఎందుకు స్పైడర్ మ్యాన్ ముచ్చట ముంగటేసుకున్నావు అంటే ఇప్పట్లో సిరీస్ లో కొత్త సినిమా కూడా రిలీజ్ కాలేదు కదా అంటారా. టాకీస్లల్లా ఓటీటీలల్లా కాదు, ముంబైలో నిజంగానే స్పైడర్ మ్యాన్ తిరుగుతుండు, పబ్లిక్ కష్టాలు తీరుస్తుండు ఇట్లా. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అని విన్నాం గానీ స్పైడర్ మ్యాన్ ఇండియా కమింగ్ అని ఎవరు చెప్పలేగా అని అంటే అదే కదా మైక్ టీవీ ముచ్చట. మరి గ్యాప్ లేకుండా గట్టిగా దంచుతున్న వర్షాలకు పొట్టు పొట్టు కొడుతున్న వానలకు ముంబై రోడ్లని మునిగిపోయినాయి, వాడకట్టలని వాగులు వంకల తీరు పొంగి పొరుతున్నాయి, చౌరస్తాలని చెరువులైపోయినాయి. బడా బాలీవుడ్ హీరోలుండే ముంబై ఇట్లా ఆగమవుతుంటే సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ ఉత్తగరే ఊకుంటే మంచిగుండదు అనుకున్నాడో ఏమో గానీ ఈయన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకొని బయటకు వచ్చి మందందరికి సాయం చేసుకుంటా, చెత్తను సాఫ్ చేసుకుంటా, ఇక్కడోళ్ళని అక్కడి పట్టుకపోతుంటా, వరదలు చేయంగా గుంతలు కాని రాకుండా బండ్ల మీద నడుచుకుంటా పోయేటోళ్ళకైతున్న తిప్పలు తీసుకుంటా మంచిగానే ఆసరైతున్నాడు. మరి హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసి బాగానే ఇన్స్పైర్ అయినట్టున్నాడు కావచ్చు. జనాలు కష్టాలు వచ్చినా ఆపత వచ్చినా గానీ స్పైడర్ మ్యాన్ బయటకు వచ్చి బాధలు తీర్చుకుంటా కామన్ పబ్లిక్ అందరినీ కాపాడుతుంటాడు కదా. అగో అచ్చం అట్లనే చేద్దామని మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్ అటీనే ఈ ఉపాయం చేసిండు. వరదలు ఇట్లా స్పైడర్ మ్యాన్ అవతారం లవ్పించే వరకలా పిల్లలు కూడా జర ఖుషి అవుతున్నారట. మామూలుగా అయితే మనం చేసే పనుల మంచిగా అనిపించాలి, మనం కనిపించకపోయినా పర్వాలేదు అంటారు కదా. కానీ ఈయన మాత్రము నేను చేసే మంచి పనుల నేను కానరాకపోయినా స్పైడర్ మ్యాన్ లెక్క కానొచ్చినా చాలు అనుకున్నట్టున్నాడు పోరి. వారణాసి నియోజకవర్గం పబ్లిక్ అదృష్టమే అదృష్టం పోన్రి. అక్కడి పబ్లిక్ 3 సార్ల ఓట్లేసి గెలిపించిన ఎంపీ దేశానికి ప్రధానమంత్రి అవుడంటే చిన్న ముచ్చట్న. మోడీ సార్ను 3 సార్లు గెలిపించి ప్రధానమంత్రిని చేస్తే వారణాసిని పొట్టు డెవలప్ చేసిండు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ఎగ్దం తయారు చేసిండు. ఎక్కడ చూసినా చమక్ చమక్ అంటుంది. కొత్త టెక్నాలజీని వాడి సరికొత్తగా తయారు చేసిండు. ఆ డెవలప్మెంట్ ఏ తిరుగున్నదో చూస్తే మీరు కూడా నోరు తెరవాల్సిందే. చూసిర్రా ఎసొంటి టెక్నాలజీ వాడిర్రో. ఫ్యాన్ కట్ కొత్తితే పంక గిర్ర తిరిగి గాలి మాత్రమే రావాలి గాని వారణాసి రైల్వే స్టేషన్ లో మాత్రం గాలితో పాటు నీళ్లు కూడా వచ్చేటట్టు తీర్చిదిద్దిర్రు. గాలి మాత్రమే వస్తే చల్లగా ఉండదు కదా, ఫ్యాన్ తిరుగుకుంటా నీళ్లు కూడా చల్లితే హాయిగా ఉంటదని ఏర్పాటు చేసిర్రు. మంచిగున్నే వారణాసి రైల్వే స్టేషన్ లో ఏర్పాట్లు అని ఎగిరి గంతేశారు. ఇది కొత్త టెక్నాలజీ కాదు, పాడు కాదు. కోట్లు ఖర్చు పెట్టి నాసిరకం పనులు చేసినందుకు వచ్చిన మొదటి వానకే జలపాతం తిరగగాడుతున్న కొత్త రైల్వే స్టేషన్. ఇంత మంచిగా స్మార్ట్ రైల్వే స్టేషన్ కట్టిరానంటే మంచిగా తారీఫ్ చేయవలసిందే డబుల్ ఇంజన్ సర్కార్ను. ఇంకా అది కూడా మోడీ సార్ సొంత నియోజకవర్గము 3 సార్లు ఆడికేలే గెలిచిండు కాబట్టి డబల్ ఇంజన్ సర్కార్ను డబల్ తారీఫ్ చేయవలసిందే. కాటికి చేరేలోపు కాశీకి పోయి రావాలనుకునేటోళ్లకు ఇగో ఇంత మంచి ఏర్పాట్లు చేసిరు చూడరిగా. వారణాసి 8వ ప్లాట్ఫామ్ మీద ఉన్న పబ్లిక్ సంచులు సామాన్లు మొత్తం తడిసి మోపడైనాయట. ఇందిరాయి గోసా అని మస్తు తిప్పలు పడరట. ఇక కొంతమంది సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటే మోడీ సార్ గొప్పతనం చూడరని సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళుండి డబల్ ఇంజన్ సర్కారా మజాకా, 100 చెరిగిపోకుండా చరిత్ర నిలిచిపోయే కట్టడాలు కట్టిర్రు. బేగంపేట రైల్వే స్టేషన్ బేసానా అయ్యేటట్టు కట్టిర్రు. మొన్న ఢిల్లీకెళ్లి డెహ్రాడూన్ వరకేసిన ఎగ్దమ్ నేషనల్ హైవే పెద్ద పొక్కలు పడ్డది. మోలాలి స్టేషన్ ఎంత మంచి గట్టిరో కండ్లారా చూసినాము. మోడీ సార్ ప్రధానమంత్రి అయినప్పటికెళ్ళి కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ ముంగటి సాగుతలేదు, వెనకడిగేస్తలేదు. మోడీ సార్ సొంత రాష్ట్రం గుజరాత్ లా రోడ్లు ఎండాకాలం రాగడి భూములు ఎర్రబట్టినట్టు పడుతున్నాయి. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత మంచిగా సాగుతుంది అన్నట్టు అని కాషాయం పార్టీ మీద కామెంట్లు రాసుకుంటా కంట్ల కారం పోసినంత పని చేస్తున్నారు. ఈ సక్కదానాన్ని వచ్చేది నువ్వు వికసిత్ భారత్ అనేది, జనం సొమ్మును ఇట్లా నీళ్ళపాలు చేసురైన అమృత్ కాల్ అనేది అని కామెంట్లనే కత్తులను మెత్తగా నూడుతున్నారు నెటిజన్లు.